ఒక భక్తుడు అంటాడు, అయ్యా నువ్వు అంతటా వ్యాపించి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు? అంతటా వ్యాపించున్నవాడు. అంతటా వ్యాపించున్నవాడు నీటిలో వ్యాపించున్నాడని నీకు తెలియదా? హలో, వినండి అందరూ కూడా, నా వైపు చూస్తే మాటలు వినండి. భూలోకమును ఆకాశమును సమస్తములు వ్యాపించున్న సర్వలోకనాథుడు నీ ఇంటి అల్లంతటా, నీ ఇల్లు అంతటా వ్యాపించున్నాడని నీకు తెలియదా? నీ శరీరం అంతటా వ్యాపించున్నాడని ఈ మధ్యలో కావలసిన నువ్వు తెలుసుకోవాలి. నీ కుటుంబం ఎందరున్నారో ప్రతి ఒక్కరిలో వ్యాపించున్నవాడు సామాన్యమైన వాడు కాదు. ఆయన సర్వలోకానికి నాథుడు, నాయకుడు, సర్వశక్తిమంతుడు. ఆయన అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతుంటాడు, అబ్రాహాం ఐ టెల్ దెమ్ లిసన్ టు యు, నేను మాట్లాడుతున్నా విను. సెవెంతి ఆసక్తిగా ఆలకిస్తున్నాడు అబ్రాహాం. ఏమంటారు తెలుసా? ఐ యామ్ ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండుము. అబ్బా, ఆ మాట విని అబ్రాహాము దర్దల్లాయి తన జీవితాన్ని సమర్పించడం. ఎందుకో తెలుసా? నా సన్నిధిని పర్వతాల మైనవలే కరిగిపట్టుడు అబ్రాహామా, నేను అలాంటి దేవులను నిన్ను పర్వతములుగా చేయడానికి ఐ కాల్ దెమ్ పిలుస్తున్నాను. నేను పర్వతములాగా చేయడానికి నేను పిలుస్తున్నాను. ఆరారత్తు కొండ మీద నిలబడిన నోవహు కుటుంబాన్ని పెట్టింది ఎవరో తెలుసా? ఐ వాజ్ దేర్, నేను అక్కడున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట. మన దేవుడు అనే యెహోవా సన్నిధిని, మన దేవుడు సర్వలోకనాథుడు, ఆయన సన్నిధిని చెప్పండి. పర్వతాలు, కొండలు వేరు, మెట్టలు వేరు, పర్వతాలు వేరు. పర్వతాలే కరిగిపోతూ ఉంటే కొండలు ఆగుతాయా? పర్వతాలే కరిగిపోతుంటే మెట్టలు ఆగుతాయా? ఏ సంగమా వినండి. మాకు లాయర్ గారు ఉన్నారు, దేవునికి స్తోత్రం. మీకు ఏమైనా కేసు ఉంటే అక్కడ చెప్పండి, 1-2 వాయిదాలు ఫినిష్. అది దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి అమ్మా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధానములో ప్రియులారు చెప్పండి, పర్వతాలు మైనవలే కరిగిపోతాయి. భక్తుడు అంటున్నాడు, మన దేవుడు అంత గొప్పవాడు. ఆమె మన దేవుడు ఎంతవాడో తెలుసా? జాగ్రత్తగా అందరికి, మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆకాశమంతా, ఆయన పరలోకం దిగి ఆకాశం దగ్గరకు వచ్చి కూర్చుంటే ఒక మనిషి కూర్చోవాలి సరిపోతుందో, ఆకాశం అట ఆయన కూర్చోడానికే సరిపోతుంది. ఆమె కేసురత్న అన్నా, దేవునికి స్తోత్రం. మనం ఉన్నవే భూ ప్రపంచం అంతటి కూడా ఆయన పాదాలు మాత్రమే పెట్టుకోవడానికి సరిపోతుందట. దేవుని స్తోత్రం చెప్పండి. అంత గొప్ప దేవుడు. పీట ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది. ఓ కూర్చోడానికి, ఓ పాదాలు పెట్టుకోవడానికి. అయితే ఇటువైపు ఒక 2 అంగుళాలు, ఇటు 2 అంగుళాలు ఎక్స్ట్రా ఉంటుంది. అదే బొమ్మ పీట అనుకో. ఏ పీట? బొమ్మ పీట, బ్రహ్మపీట, దెయ్యం పీట. అదైతే 2 కాళ్ళు కూర్చోడానికి పెడతారు. అది అప్పటి వరకే. ఈ భూమి అట దేవుడు చెప్పండి కూర్చోడానికే సరిపోతుంది. ఆమె కాళ్ళు పెట్టుకోవడానికి చెప్పండి. నేను కొంచెం కనిపించా, ఏది మాట్లాడితే అంటున్నారు, అంత జాగ్రత్త విన్నారు. నమ్మకం భూమిని ఆకాశం భూమిని కలిపెట్టు. హల్లెలూయా. అందరి హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త వినండి ప్రియులరా. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతాలు చెప్పండి ఏమవుతాయట? మైనవలే కరిగిపోతున్నాయి. పరిశుద్ధ లేఖలు వచ్చి 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం, పాత నిబంధన, ఎడం చేతి వైపు 11. నువ్వు పోయి పర్వతముల మీద యెహోవా సన్నిధి యందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను.
అంతటి దేవుడైన యెహోవా ఆ వైపు సంచరించగా బలమైన పెనుగాలి ఆ పర్వతం మీదికి లేచెను. దేవుని భయమునకు పర్వతములు, ఒకటి పెనుగాలి లేచెను, రెండు పర్వతాలు బద్దలయ్యను. నెక్స్ట్ అక్కడున్న రాళ్ళు చిన్న ముక్కలుగా అయిపోయాను. అవుతుంది. ఇంకా బైబిల్ తీసుకోలేదా? పేజీ నెంబర్ బాబు. పాత నిబంధన 300 అంతే. 300 దాన్ని 300 అంటారు. మరి మీరేమంటారు? తీసుకోండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి చదవండి ఆ మాట మరలా. దేవుడు ఏలీయాతో మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు, నాయనా నువ్వు పోయి నా పర్వతం మీద. దేవునికి స్తోత్రం. దేవుని సముఖం ముందు చూసావా? ఆ సముఖం అందు, సన్నిధి అందు నువ్వు నిలబడు. చదవాలి. చాలు తల్లి. యెహోవా అయిన దేవుడు ఆ వైపు సంచరించగా పర్వతం. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి అందరు నా వైపు చూస్తే మాట్లాడి బైబిల్ వెతికేస్తున్నారు. నా వైపు చూడండి, తర్వాత వెతుక్కోండి, తప్పులేదు. ఆమె నువ్వు దేవుని సముఖమునకు పర్వతము దగ్గరికి వెళ్ళి ఉండు అన్నాడు. అంటే ఆయన వెళ్ళాడు. ఎక్కడికమ్మా? పర్వతము దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఇక్కడ పని జరుగుతుంటే ఉండి ఇప్పుడే వస్తానని అలాగే వెళ్ళలేదు ఆయన. ఎలాగెళ్ళాడు? దేవుని పర్వతము దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మాట ఇచ్చిన దేవుడు ఆ పర్వతం వైపు రాగా, వస్తూ ఉండగా, సంచరిస్తూ ఉండగా, చెప్పండి ఏమి రేగిందట? బలమైన పెనుగాలి అని లేదు అక్కడ. చెప్పండి ఏమన్నాడు? బలమైన పెనుగాలి. చెప్పండి బలమైన పెనుగాలి. ఒకటి. రెండోది, ఎప్పుడైతే పెనుగాలి వచ్చినో దేవునికి భయపడి పర్వతాలు నా వైపు చూడాలి. ఏమైపోయినట? బద్దలైపోయింది. చెప్పండి ఏమైంది? ఇప్పుడు అద్దం ఉంది, అద్దం బద్దలైంది అనుకో, పని చేస్తుందా? ఏ పెవికి కేసేయచ్చు కదా, వెల్డింగ్ చేయించవచ్చు కదా, అవుతుందా? దేవుని స్తోత్రం చెప్పాలి. ఏంటో తెలుసా? దేవుని భయానికంటే పర్వతాలు ఏమైపోయాయి? ఏమి బ్లాస్టింగ్ చేశారా? ఏమి మిషన్ పెట్టారా? ఎందుకు బద్దలైంది? దేవుడు అంటే భయం పర్వతానికి. ఆ పర్వతము దేవుని చూసి భయపడిపోయి బద్దలైపోయింది. పర్వతం బద్దలైపోతుంటే పర్వతమే నిలబడలేని మేమెందుకు కానీ అక్కడున్న రాళ్ళన్ని, బండలన్నీ ముక్కలైపోయాయి. ఆ భయం ఉందా నీకు? దేవుని బిడ్డలుగా బయట కూర్చున్న వాళ్ళరా, లోపల ఉన్న దేవుని బిడ్డలరా, ఆ భయం ఉందా మీకు? ఇలాంటి భయము దేవుడు నిరంతరం మనకు దయచేయను గాక. ఇలాంటి భయము దేవుని సన్నిధానంలో మన కుటుంబాలకు ఎల్లప్పుడు దేవుడు కుండపోతగా దయచేయను గాక. దేవునికి భయపడే భయం, పాపము బద్దలయ్యే పవిత్ర జీవితం, పెనుగాలి సుడిగాలి చుట్టుకుపోతున్న జీవితాలు, దేవుని యొక్క ప్రకాశమైన దర్శనాన్ని చూసే పర్వతములాగా ప్రభు మనల్ని ఎంపిక చేసుకొనును గాక. ఆమేన్. బయట ఒక హల్లెలూయ లేదు, ఒక ఆమేను లేదు. బయట ఉన్న వారందరూ 2 చేతులు పైకి చెప్పండి. బయట ఉన్న వాళ్ళు అది అమ్మ బాగా ఎత్తి చేతులు పైకి ఎత్తండి. చేతులు ఎత్తండి, తెచ్చమనలేదు నేను. అమ్మ బయట ఉన్న వాళ్ళంటే లోన్ ఉన్నారు మీరు, అంటే మీరు మనిషి ఇక్కడైనా మీ మనసు బయట ఉందన్నమాట. బయట ఉన్నవారు చేతులు ఎత్తండి, లోన్ ఉన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. రైట్, అందరు చేతులు దించండి సార్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని భయానికని చెప్పండి పర్వతాలు ఏమైపోయాయి? బద్దలైపోతే రాళ్ళు మాత్రం, అక్కడున్న చిల్లలు మాత్రం చెప్పండి చిన్న భిన్నముగా అయిపోయాయి. ఎందుకని? దేవుని భయం. ఏ భయం? ప్రియులారా, ఈరోజు మరొకసారి నేను శుభాలు పలుకుతున్నా. ఈ కడవరి దినాలు ఎంత దినాలలో
లోకములో దేవుని ప్రేమ చల్లారిపోతున్న దినాలలో దైవ దర్శనములో పెనుగులాడుదుముగాక, దైవ భయములు పరిపక్వం అవుదుముగాక, ఫలించుదుముగాక, దేవుని అందు బహుగా ఫలించుదుముగాక. దేవుడు అనగల కుటుంబ సమేతముగా తట్టుడిల్లి ఆయన పాటల్లో వాయుపై ఒదిగిపోదుముగాక. గట్టిగా అట్టి కృపా ప్రభు మన కుటుంబాలకి శంఖములకు మనకందరికి దయచేయనుగాక. మీకు మాట చెప్తా. ఫిలిష్తీయుల దగ్గర నుంచి పర్వతము లాంటి మనిషి నిలబడి షౌలు తంచాడు. షౌలా, ఇశ్రాయేలు నుంచి ఎవడైనా సరే నన్ను ఓడించగలిగిన వాడు వస్తే, నేను ఓడిపోతే మా వాళ్ళు నీకు దాసత్వం అవుతారు, వాణ్ణిగా నేను ఓడిస్తే మీరు మాకు దాసత్వం కావాలని ఎగిరి పడతా ఉన్నాడు. పర్వతం అంతా ఉన్నాడు. ఎంత ఉన్నాడు? పర్వతం ఎంత ఉన్నాడు? అందరూ చెప్పండి, నిద్రచోని చెప్పండి, దొరికిపోతారని చెప్పరు. 6 మూరల దేవుని స్తోత్రం. ఆయన పేరు ఏం పేరు? గొలియాతు. సౌలు రాజే గాని యుద్ధం నేర్పున్నారు కానీ, సైన్యం ఉంది కానీ, యుద్ధ వీరులు ఉన్నారు కానీ, గొలియాతు పర్వతములాగా కనబడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? భయపడి జయం 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 అన్నారు కానీ అక్కడక్కడే ఎక్కడున్నారు? అక్కడే. ఎంత పని జరుగుతున్నా ఎక్కువ ఏ ఇంటోళ్ళు అదనమాట, ఎక్కుటోళ్ళు అక్కడే. కానీ స్టోర్ అది చెప్పట్లేదు. దావీదు అక్కడికి పంపబడ్డాడు, చూశాడు, ఒకే ఒక మాట అంటాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు సున్నతి కలిగిన ఇశ్రాయేలుకు మాటలాడడానికి ఎక్కడిది అర్థము? ఆమేన్. ఎక్కడిది అర్థం? వాడు ఎంతటి వాడు? మాలో యేసు రక్తం ఉన్నది. మా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన వస్తున్నాడు అంటే పర్వతాలే బద్దలైపోతున్నాయి. గొలియాతు ఎంత చేతుల దేవుని స్తోత్రం చెప్పండి. నేను దేనికి స్పందించట్లేదు ఈ వారం. వీడెంత సౌలు రాజు పిలిచి అంటాడు, అరే బాబు నువ్వు కుర్ర కుంక ఉర్రాడు, 6 జానుడు ఉన్నాడు, బలొచ్చుడు, బాల్యం నుంచి యుద్ధ నేర్పరి కలిగిన వాడు, కరాటే. చెప్పాను కరాటే కోసం చెప్పాను లేదు ఇక్కడ, చెప్పలేదా? ఆహా, చెప్పలేదా? అవునా? సరే సరే చెప్తాను, నాగండి. చెప్పిన గుర్తుంది మరి. ఓ నువ్వు రాలేదులే, మనోళ్ళు కూడా చెప్పారన్న మాట కూడా అంటలేదు లేదా? రైట్, జాగ్రత్త వినండి. అయితే బయట ఉన్న కూడా వినండి. పిల్లలకు సెలవులు ఇచ్చాక, కుర్రాడు కాలేజీ వచ్చాడు, సెలవులు ఇచ్చాక ఆ తల్లి అట కుర్రను తీసుకెళ్ళిందట. ఎక్కడికి? పాస్టిగా దగ్గరికి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడికి? పాస్టిగా దగ్గర తీసుకెళ్ళి, పాస్టి గారు మా కుర్రాడు సెలవులు ఇచ్చేది కాబట్టి ఈ సెలవులు 3 నెలలు కూడా చెప్పినట్టున్నానే. ఇప్పుడు వెలిగిందన్నమాట. ఆ టైగర్లు వేసేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. వెలిగింది అయితే చెప్పానా? ఏంటన్నా? లేకపోతే అది ఏం చేయ మైనస్ అయిపోయింది. దేవుని స్తోత్రం. రైట్, ఇంకైతే అది అవసరం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమెన్ ఆమెన్. రైట్. సౌలు రాజు అంటున్నాడు, రే బాల్యం నుంచి వాడు యుద్ధం నేర్పడుతున్న కలిగిన వాడు, ఆడు ఎంతున్నాడు చూడు, ఆడు బలం చూడు. దావీదు అంటాడు, గొలియాతు పర్వతం అంతా ఉన్నా సరే, గొలియాతు నీకు గొప్పమని సైన్యానికి గొప్పము, నా దేవుడి గొప్ప కాదు, నాకు నా దేవుడే గొప్ప. ఆడెంత, ఆడి బలమెంత, వాడు అప్పుడు అనగానే బలమైన దేవుని ఆత్మ తన మీదకి దిగి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఒక్క ఉడిసి రాయితో పర్వతము లాంటి గొలియాతు, మీకు తెలుగు రాదులే మనం చెప్తే, ఏమైపోయాడు? దేవునికి స్తోత్రం. ఎలా రాలేడు? జాగ్రత్త, నా వైపు చూడండి. ఇప్పుడు దావీదు వరుసలో రాయి పెట్టి ఎక్కడికి వచ్చాడు? గిరగిరి తిప్పి నొసట మీద కౌసము లేని చోట కొట్టాడు. ఇక్కడ దెబ్బ తగిలినోడు ఎలా పడాలి? వెనక్కి చెప్పండి.
వెనక్కి పడాలి. మరి బోర్లో ఎందుకు పడ్డాడు? ఎదర దావీదు దెబ్బ తగిలితే వెనక నుండి సైన్యములకు అధిపతిగా యెహోవా దెబ్బ, చెప్పండి, తిరిగే వత్తలేదు అమ్మలక్కలకు. దేవుని దెబ్బ తగలగా ఒకసారి పడతారా? వద్దు, అది దేవుని దెబ్బ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దెబ్బ ఇటు తగిలింది, దావీదు అడ్డు కొట్టాడు, అటు తగిలింది, ఇటు తగిలింది. ఆ దెబ్బ కానీ దెబ్బ బలమైనది, బోర్ల పడ్డాడు. దావీదు పరిగెత్తుకుని వెళ్ళి కుర్రవాడు కత్తి తేల్చలేకపోయాడటండి. దేవునికి స్తోత్రం. కత్తి తేల్చలేక బలమంతా కూడగట్టి, ఓపికంతా కూడగట్టి ఆ గొలియాతును కత్తి పైకి తెలిసి ఇలాగనే లేక తేల్చి వదిలేశాడు. కట్ అయిపోయింది అంతే. దేవునికి స్తోత్రం. ఆ తలకాయ ఎంత ఉందో తెలుసా? 100 కేజీల మూట అంత ఉంది. మూట కదా మీకు? సరే, మీకు ఇంకా కొంచెం మీకు వివరంగా చెప్తాను. వారం రోజులు ఇంటి వారందరూ కూడా బట్టలు మాపేసి ఖాళీ లేక రేపు 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 అని ఒక 10 రోజులు 15 రోజులు అయింది. ఇప్పుడు అవన్నీ మూట కట్టండి. దేవునికి స్తోత్రం. అంత ఉంది. మాట ఏమిటంటే ప్రియులారా, భక్తుడు అంటున్నాడు, మన దేవుని సన్నిధానములో చెప్పండి పర్వతాలు బద్దలైపోతున్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, అప్పులనే పర్వతములో ఉన్నావా? తట్టుకోలేని దుఃఖం అనే పర్వతములో ఉన్నావా? లేక శరీర సంబంధమైన భక్తి చేస్తూనే పర్వతములు తూగుతున్నావా? వేషధారణ నీకు? అలాంటి పర్వతాలని యేసు నామములో పగిలిపోవును గాక, కరిగిపోవును గాక. ఏమన్నాడు? కరిగిపోతున్నాయి అన్నాడు. మైనం తెలుసా మీకు? తెలుసా? నెక్స్ట్ మైనము తెలదు అన్నవాళ్ళు కొంతమంది తెలియదు, దాని తప్పే ఉంది. చెప్పండి, మైనం నాకు తెలీదు అన్నవాళ్ళు తప్పే. నేనేం మీకు తప్పు పట్టను, విషయం చెప్తాను ఎలాగుంటుందో. మైనం తెలుసా అమ్మా? తెలుసు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు కొన్ని ఎత్తలేదంటే దించేయండి. దాని అర్థం ఏంటి? మరి ఇందుకెందుకు ఎత్తలేదు నీవు? రాత్రి క్రిస్టమస్కి వచ్చారా? వచ్చిన వాళ్ళు ఎంతమంది? క్యాండిల్స్ వెలిగించారా? కొవ్వొత్తులు వెలిగిస్తే ఏమవుతుంది? అది కరుగుతుంది. ఇప్పుడు దేవుని భయానికట పర్వతాలు ఏమైపోతున్నాయి? కొవ్వొత్తు కరిగినట్టు కరిగిపోతున్నాయి. ఈరోజు నేను చెప్పే మాట ఏమిటంటే, నువ్వు నేను కూడా దేవుని వాక్యం వింటున్న మన జీవితాలు ఆయన పాద సన్నిధులను చెప్పండి ఏం చేయాలి? కరిగి 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 వాలిపోయి ఒదిగిపోయి జీవిస్తే మనలోంచి చెప్పండి ఏం ప్రకటిస్తుంది? వెలుగు ప్రకటిస్తుంది. ఏమంటే తెలుసా వాక్యంలో? లెమ్ము పెసరిల్లు, దేవుని మహిమ నీ మీద, దేవునికి స్తోత్రం, ప్రకాశించుచున్నది. మీకు మాట చెప్తాను బైబిల్ నుంచి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 18వ వచనం. అమ్మా, అజేరేతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. చాలు చాలు, ఆ ఒక్క వచనమే. మళ్ళీ చదువురా. అజేరతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. అందరు చెప్పండి, ఎక్కడ దిగిరి? రిత్మాలో దిగిరి. చెప్పండి, ఉప్మాలో దిగిరి. ఎక్కడ దిగిరి? రిత్మాలో దిగిరి. దేవునికి స్తోత్రం. ఎక్కడ దిగిరి? ఎక్కడ నుండి బయలుదేరి? అజర్. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, మన ఆత్మీయ జీవితంలో
ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి కానానుకు ప్రయాణం చేస్తా ఉన్నారు. నా వైపు చూడండి ఈసారి, చూడండి అన్న వరకు చూస్తలేదు, చూడండి. హల్లెలూయా. ఇప్పుడు అజేరతు అనేది ఒక ఐగుప్తు అయితే, రిత్మా అనేది కానాన్ అయితే, ఇప్పుడు అంటున్నాడు వారు అక్కడ నుండి బయలుదేరి ఎక్కడ దిగారు? రిత్మాలో దిగారు. జాగ్రత్త వినండి. ఈరోజు ఇక్కడున్న మనము, ఈ భూమి మీద ఉన్న మనము, మన ఆత్మీయ ప్రారంభ జీవిత లోకము ఒక ఐగుప్తు అయితే, మనం వెళ్ళవలసింది ఎక్కడికి? కానాన్. కానాన్ అనే పరలోకానికి వెళ్ళడానికి మధ్యలో రిత్మాలో దిగిరి. రిత్మా చెప్పండి గట్టిగా. రైట్. రిత్మా అన్న మాట, ఈ మాట ముగిస్తా. రిత్మా అన్న మాటకి అర్థం ఏంటంటే చీపురు. ఏంటి? ఇలా చెప్పకండి, ఇలా చెప్పండి. చీపురు ఎప్పుడు ఇలా ఉండదు. ఎవరు పట్టుకున్నా, ఎవరు తుడిచినా, నువ్వు తుడిచేవంటే నేను ఉండను అని ఏలాడుతుందా? చెప్పాక దేవునికి స్తోత్రం. ఏలాడుతుందా? ఏలాడుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. రిత్మా అన్న మాటకు అర్థం ఏమిటంటే చీపురు. చీపురు ఏం చేస్తుంది? చీపురు, ఈ మాట ముగిస్తే జాగ్రత్త వినండి. చీపురు ప్రియులారా శుభ్రం చేస్తుంది. ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది. చాలామంది చూడండి, ఇల్లు అది శుభ్రం అవ్వాలంటే ఏం కావాలి? చీపురు కావాలి. జాగ్రత్తగా. చీపురు ఇంటిని శుభ్రం చేస్తుంది. చాలామంది ఇంటిని మాత్రమే శుభ్రం చేస్తారు. చాలామంది ఒంటిని మాత్రం శుభ్రం చేయరు. జాగ్రత్త వినండి. ఒంటిని మాత్రం శుభ్రం, చాలా మంది ఒంటిని మాత్రమే శుభ్రం చేసుకుంటారు, ఇంటిని మాత్రం. రెండు దరిద్రమే. రెండు అదే మాట్లాడరే. తెలుగు వస్తే మాట్లాడండి. దేవుని స్తోత్ర. మీదేం దింస తాలూకా? హల్లెలూయా. రెండు హలో బయట రెండు మాట. రెండు దరిద్రమే. మీకు మాట చెప్తున్నా, ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఒళ్ళు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉంటే, ఒళ్ళు శుభ్రంగా ఉంటే, ఇల్లు శుభ్రంగా ఉందనుకో ఆరోగ్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏముంటుంది? ఆరోగ్యం. ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, ఇల్లు శుభ్రంగా, ఈ రెండు శుభ్రంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, అందుకే రాత్రి నాటుకుడు ఇంచుమించు అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఒళ్ళు శుభ్రంగా ఉండాలి. నా వైపు చూడండి అందరూ కూడా. ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఒళ్ళు శుభ్రంగా ఉండాలి. ప్రియులారా, రెండు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే డబ్బులు అక్కడ ఉంటాయి. కాస్త ఎక్కడో వెలిగినట్టు ఉంది రెడ్ బల్బు, డబ్బులు అక్కడ ఉంటాయి. కొంతమందికి ఆరోగ్యాలు ఎందుకు దెబ్బతింటాయి అంటే ఇల్లు శుభ్రము లేక, ఒళ్ళు శుభ్రము లేక. అమ్మా మీకు వందనాలు, మీరు ఆడలే కదా, మాట్లాడండి బాబా. అలా తిప్పు కొద్ది కదా, లైవ్ అలా తిప్పు, మాట్లాడండి. ఇల్లు శుభ్రము లేక, ఒళ్ళు శుభ్రము లేక కుటుంబానికి ఎందుకు ఆరోగ్యం ఉండదు? ఏమీ లేదు. ఇల్లు నువ్వు ఏమేసి కట్టుకున్నావు అది కాదు నేను అడిగేది. ఇప్పుడు నువ్వు బంగారపు రేకు పొదిగించేసిన ఇంటిని ఏం చేయాలి? శుభ్రం. ఒంటిని కూడా శుభ్రం. ఇంటిని శుభ్రం చేస్తే అక్కడ డబ్బులు మిగులుతాయి. డబ్బులు ఉంటాయి అక్కడ. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒకవేళ శుభ్రము లేదనుకో చెప్పండి, తగ్గి వరకు చెప్పండి. ఒంటికి బలహీనం వస్తాయి, నీరసం వస్తాయి, అనారోగ్యం అవి వెంటాడితే చెప్పండి, తగ్గి వరకు ఎక్కడ ఉండాలా? ఏ హాస్పిటల్లో? ఏదైనా దేవుడు దీవించును గాక, నీ బాధలు విడుదల కలుగును గాక. ఏదైనా ఏ హాస్పిటల్ అయినా తగ్గే వరకు దేవుని స్తోత్రం చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటలే అనుకుంటా, కానీ అక్కడ కూడా మెయింటెనెన్స్కి చెప్పండి కావాలా? అదే శుభ్రంగా ఉంటే హాస్పిటల్ పాలేం అవ్వం, ఆ డబ్బులు అమ్మా మిగులుతాయి.
కాబట్టి ఏం చేయాలా? ఆ డబ్బులు మిగిలిన డబ్బులు ఏం చేయాలా? ఎల్సీడీ కొనాలా? నో, దేవుని ఇచ్చిన ధనాన్ని జాగ్రత్త చేసుకోవాలి. దేవుని కోసం ఖర్చు పెట్టాలి. ఆమేన్ చెప్పాలి. దేవుని కోసం ఖర్చు పెట్టాలి, మిగిలింది దాచుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా జాగ్రత్త వినండి. చీపురు ఇంటిని శుభ్రం చేస్తుంది. దేవుని యొక్క వాక్యం మన ఆత్మ జీవితాన్ని, మన శరీరాన్ని చెప్పండి ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది. శుభ్రము చేయబడకపోతే నీ ఇల్లు, నీ ఒళ్ళు శుభ్రంగా ఉంటే నీకు ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉన్న చోట ధనం ఉంటుంది, ఆ డబ్బులు మిగులుతాయి. చాలా మంది ఇల్లు మాత్రమే బాగా ఉంచుతారు, మనిషి మాత్రం ఒకసారి ఎక్కడో కానీ చూసాను, ఒక ఇంత మాసం 10 రూపాయలు కొనుక్కొని అది కడగడం కూడా లేదు. ఇక గబగా ఉప్పు కారం చాలు వేసి ఉడుకు పొయ్యిలో పెట్టేసి పెట్టిన ఒక 2-3 నిమిషాలు అది ఉడుకుతుంది, అనిలోగా ఉడికిపోయింది అని తినేసి వార్తలు ఈ రోషనాలు. దీనివల్ల వాంతులు ఏనాడు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చీపురు ఎలాగ శుభ్రానికి సాదృశ్యంగా ఉందో దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మీయ జీవితానికి చెప్పండి పరిశుద్ధపరుస్తుంది. చెప్పండి ఏం చేస్తుంది? చెప్పాలి పరిశుద్ధపరుస్తుంది. ఈ రోజు దేవుని వాక్యం ప్రియులారా మన జీవితాన్ని చెప్పండి శుభ్రపరచుకోవాలి. ఏం పరచుకోవాలి? ఈ లోకములో జీవిస్తున్నాము కదా, శుభ్రం చేసుకోవాలి. దేవుని వాక్యంతో ఊడ్చేయాలి. అది శరీరాస, అది నేత్రాస, అది జీవపు డబ్బమా, ఎనీహౌ ఏదైనప్పటికీ ఇదిగో దేవుని యొక్క వాక్యమైన చీపురుతో ఏం చేయాలి? ఊడ్చి బయట పారేయాలి గంట మీద. దీని వాక్యం చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16. లోకములో ఉన్నదంతయు లోకములో ఏముందంట? ఈరోజు వాక్యం వింటూ నీవు వాక్యమైన చీపురుతో నీ జీవితాన్ని శుభ్రం చేసుకోవాలి. లోకములో ఉన్నదంత చెత్త. ఎలాంటి చెత్తట? శరీరాశ అనే చెత్త, నేత్రాశ అనే చెత్త, జీవపు డబ్బమైన చెత్త. అవి దేవుని వల్ల వచ్చినవి, అవి లోకంలో పుట్టినాయి. కాబట్టి వాక్యం అనే చీపురుతో చెప్పండి. చీపురు ఎలాగ ఇంటిని శుభ్రం చేస్తుందో మన ఆత్మీయ జీవితాన్ని చెప్పండి. వాక్యం ఏం చేసుకోవాలి? చెప్పాలి. ఏం చేసుకోవాలి? శుభ్రపరచుకోవాలి. చెప్పండి ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. ఏంటంటే ఈ లోకములు ఎన్ని చెత్తలు చాలా ఉన్నాయి. అందులో 3 రకాల చెత్తలు కనబడుతున్నాయి. ఒక చెత్త శరీరాశ, రెండోది నేత్రాశ, మూడోది అందరు చెప్పండి ఎలాంటి చెత్త ఉంది? శరీరాశ అనే చెత్త. రైట్, ఆడవాళ్ళందరూ రాగండి, మీరు చెప్పండి అన్న. అలాగా శరీరాశ అనే చెత్త, జీవపు డంబం అనే చెత్త ఈ లోకములో ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి. రైట్, లోపల ఉన్నవారు రాగండి, బయట ఉన్నవారు చెప్పండి. సాధించేసావు అందరి తరపున. దేవునికి స్తోత్రం. గెలిచేసావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెత్త చెప్పండి ఏం చేయాలి? తుడిచేయాలి, ఊడ్చి బయట పారవేయాలి. మీకు మాట చెప్తున్నాను, ఇల్లు ఊడ్చిన తర్వాత దాన్ని ఒక పాత్రలో దాన్ని ఎత్తి లేక డస్ట్బిన్ లో వేసి దాని చేతులు ఎక్కడ ఊడ్చిన తర్వాత బయట పారవేసిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఎత్తుకొచ్చి లోనేసారా? వేసారా? వేసారా? ఎంత ఎర్రోలైనా ఎందుకని అది ఎరుగు దేవుడు దీవించును కనుక. అది చెత్త కనుక ఈ లోకం ఒక చెత్త లాంటిది.
ఈ లోకముల చెత్త, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, సుఖజీవం, సుఖభోగము, ఒక లక్షణ ప్రాణమా, తినుము, తాగు, చెత్త. వాక్యవత ఈ రాత్రి ఈ మధ్యలో కలసాలని ఓర్చుకుంటే, నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటే పరిశుద్ధులతో సంబంధం కలిగి ఉంటావు. ఫైనల్గా ఒక మాట చేయడం ముగిస్తాను. పరిశుద్ధ లేఖ నుంచి ఒక మాట అంటాడు. యోబు గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనం. 17-16. ధూళిలో విశ్రాంతి దొరకగా, ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డు కమ్మల యొద్దకు. చాలు. ఎక్కడ దొరుకుతున్నాడ విశ్రాంతి? ధూళిలో. ఈ లోకములో ఏముంది? ధూళి. ఏ ధూళి? శరీరాశ, నేత్రాశ, జీవోటంబం అనే ధూళి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. జాగ్రత్త. ఈ లోకములో ధూళి ఏమనుంది? ధూళిలో విశ్రాంతి దొరకగా. ఇక్షణ వైపు చూడండి. పాతాల అడ్డ గమ్ముల దాకా తీసుకెళ్ళిపోతుందట ధూళిలో విశ్రాంతి. ఈ లోకం ఒక ధూళి, ఇందులో విశ్రాంతి అంటారు. పర్లే, తాగు తాగు తాగు, పర్లే, ఎంజాయ్ ఫర్ ఎంజాయ్. తిను తిను, పర్లే, తిను తిను తిను, హ్యాపీ లైఫ్. తిరుగు, పర్లే తిరుగు, ఏమి చేయాలో చేసాయి, జాయ్ లైఫ్. ప్రసంగులు ఏమన్నా తెలుసా? అయితే అలాగే ఉంచుకో. దేవుని స్తోత్రం. ప్రసంగులు ఏమంటే తెలుసా? నువ్వు ఏమి చెయ్యాలనుకుంటున్నావు అది చేసాయి. తిరగాలనుకున్నావా తిరిగాయి. స్మోక్ చేయాలనుకో చేసాయి. డ్రింక్ చేయాలనుకున్నావా చేసాయి. తప్పు చేయాలనుకున్నావా చేసాయి. ఎదిరించాలనుకున్నావా ఎదిరించాయి. బూకరించుకున్నావా బూకరించాయి. తిరగలాయి. ఎదురు తిరగాలనుకున్నావా తిరిగాయి. కానీ నీకు తీర్పు జరుగుతా ఉంది. దూరంలో విశ్రాంతి ఉంది, పర్లే, ఎంజాయ్. మీకు మాట చెప్తాను. దేవుడు జాగ్రత్త. దేవుడు నోవహు దగ్గరకు వచ్చేమన్నాడు? నీకు తెలుదులే. గట్టిగా అది మళ్ళా సౌండ్ అయిపోయింది, డౌన్ అయిపోయినట్టుంది బ్యాటరీ. దేవుడు నోవహు దగ్గరకు వచ్చేమన్నాడు? శ్రద్ధ అంటే బైబిల్ చదవలేదని అర్థమైంది నాకు. ఏం చేస్తాం, చదువుతామా? గర్భద్ద అది దాన్ని ఏమంటారు? గర్భసంచ, జబర్దస్తి. అది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చదవం, అది చదవడమే సరిపోతుంది. భోజనం కూడా అక్కడే. మీకు మాట చెప్తున్నా, వంట కూడా అక్కడ జరుగుతుంది కదా. ఇలా తీసుకొని మేము చేయవచ్చు కదా. టిఫిన్ అక్కడే, టీ అక్కడే, భోజనం కూడా ఎక్కడ? అది కాదురా. దేవునికి స్తోత్రం. అంటే ఏదది? ధూళి. దేశంలో ఏం రేగుతుంది? ధూళి రేగుతుంది. నిన్ను మనసు కంట్రోల్ చేసుకొని పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నావు, ఆత్మీయంగా ఉండాలనుకుంటున్నావు, నిమ్మలంగా ఉండాలనుకుంటున్నావు. ఈ రోజు నుంచి నేను దేవుని కొరకు జీవించాలా అనుకుంటున్నావు. కానీ ఏం చేస్తుంది? ధూళి రేపుతా ఉంటే, రేగుతా ఉంటే నువ్వు రేపబడి రేగిపోతున్నావు. దేవుడు నోవహు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? నీ తరం వారిలో ఒక్కడు మాత్రమే జబర్దస్తిగా ఉన్నావు సూపర్ అన్నాడా? ఈ తరం వాళ్ళు ఒక్కడు మాత్రమే జానికి కలకనలేదు అన్నాడా?
ఒకవేళ అలాగే ఉంటే దేవుడు మాట్లాడతాడా? ఉదాహరణ చెప్తా, ఒక నోవాహు కానీ మీరు నన్ను తప్పు పట్టకల్లో పట్టిన ఐ డోంట్ లైక్ దాట్. నోవాహు కానీ ఏ మాత్రం ఎప్పుడైనా పొగ కానీ లాగితే దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. నోవాహు కానీ ఎప్పుడైనా తన జీవితంలో సెలరేగుతున్న ధూళిలో, దేశంలో, లోకములో ధూళిలో రేగిపోతుంటే దేవుడు దిగువచ్చి ఆ యొక్క నోవాహుతో మాట్లాడతాడా? సీపురు ఇంటిని శుభ్రం చేసినట్టు వాక్యంతో ఈరోజు నీ జీవితాన్ని శుభ్రం చేయాలి. నోవాహు జీవితంలో ఏదైనా ఒక పొరపాటు జరిగిందనుకో, నీతిమంతుడు అంటాడా దేవుడు? చెప్పండి. తన జీవితంలో ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే ఆయన మాట మాట్లాడే కదా, మాట కాదు కదా ఆ దగ్గరికి రాగలరా? మీకు మాట చెప్తున్నాను, ముగిస్తున్నాను. నీకు అంటాడు, చాలా మంది ఒక మాట అంటారు, దేవుడు రాత్రి నాతో మాట్లాడు. కానీ ఇక్కడిక్కడ తెలుసా, ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. మాట అనేది దూరంగా ఉండి మాట్లాడితే రావడం అనేది దర్శనం, ప్రత్యక్షం. అది ఆయన అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు. నోవాహు ఈ తరమంతా చూసానయ్యా, లోకమంతా చూసాను, అందరూ కూడా దేశంలో ధూళితో పాటు రేగిపోతున్నారు. ధూళి వలె ఆశలతో 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 శరీరాస, నేత్రస, జీవుడం అనే ఆ ధూళిలో రేగిపోతున్నారు. ప్రియులరా, నీకు రేగలని లేదు, ఎవరైనా రేపుతున్నారా? నీకు పాడైపోవాలని ఉండదు, ఎవరైనా పాడు చేస్తున్నారా? మైండ్ ఇట్. నీకు ధూళిలో ఉండిపోవాలని లేదు, ఎవరైనా ఉంచుతున్నారా? మధ్యాహ్న కలశం ప్రభు యొక్క 2 చేతులు నీ వైపు చేసి అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వస్తే వాక్యము అనే చీపురుతో నీ ఇంటిని, హృదయం అనే ఇంటిని శుభ్రం చేసుకుంటే ఆయన పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధురాలవై, పరిశుద్ధుడవై ప్రభు ఆశీర్వాదాలకు అడ్డే లేదు. చెప్పాలి, ప్రభు యొక్క ఆశీర్వాదాలకు అడ్డే లేదు. దేవుడు అంటాడు, అతిక్రమంలో దాచిపెట్టువారు, అతిక్రమంలో దాచిపెట్టువారు వర్తిల్లారు, వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మనకున్న లక్ష్యం ఏంటో తెలుసు, అందరికీ ఉన్న లక్ష్యం ఏంటో తెలుసా? ఫస్ట్దే ఉంటుంది, ఏంటిది? ఒప్పుకుంటాం. రెండోది మాత్రం విడిచిపెట్టు. నేను కోరుతున్నాను మనుషారా, ఒప్పుకుంటున్న జీవితాల్లో విడిచిపెట్టే పరిపూర్ణత ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. చెప్పాలి. ఆమేన్. ఒప్పుకునే జీవితానికి విడిచిపెట్టే కృప కూడా దేవుడు అనుగ్రహించును గాక. అట్టి కృప దేవుడు మన కుటుంబాల మీద నిండుగా ఉంచును గాక. మూలవాక్యం ఒకసారి జ్ఞాపకం చేస్తూ ముగిస్తాను. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతాలు మలినము వలె కరిగిపోతుంది. పర్వతాలే కరిగిపోతుంటే మనం ప్రభుత్వంలో పశ్చాత్తపడటం ఎంత మేలు. ప్రభుత్వంలో మన అతిక్రమలు ఒప్పుకోటి విడిచిపెట్టడం ఎంత ఆశీర్వాదం, ఎంత పరిశుద్ధత. నిలబడి ప్రార్థన చేసుకునేది అందరం కూడా అందరూ నిలబడి ప్రార్థన చేసుకున్నాం. బండ హృదయాలుగా ఉండొద్దు, కఠిన హృదయాలుగా ఉండొద్దు. దేవుడు ఆ పర్వతం వైపు సంచరించగా పర్వతం బద్దలై పర్వతం దగ్గర ఉన్న శిలలో రాళ్ళు ముక్కలుగా అయిపోయాయి. మనమే ప్రతివారు మధ్యాహ్న కలశంలో ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క ప్రేమ యొక్క తెలుసా?